నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సబ్బవరం మండలం తవ్వవానిపాలెం గ్రామంలో పరదేశిమాంబ అమ్మవారి పండుగకు ప్రముఖ పారిశ్రామికవేత్త, సీనియర్ కూటమి నాయకులు బోకం శ్రీనివాసరావు భారీగా సన్నాహాలు చేస్తున్నారని శ్రీనివాసరావు సోదరుడు గ్రామ సర్పంచ్ బోకం స్వామినాయుడు అన్నారు. గ్రామంలో పరదేశిమాంబ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్పంచ్ సోమనాయుడు, రాతి చెరువు సంఘ అధ్యక్షులు బోకం శ్రీరామ్మూర్తి, పాలకవర్గ సభ్యులు కొల్లి వెంకటరమణ తదితరులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధితో పాటు గ్రామంలో ఆలయాల అభివృద్ధి విషయంలోనూ, పండుగలను అత్యంత వైభవంగా నిర్వహించే విషయంలోనూ బోకం శ్రీనివాస్ ఆర్థిక సహకారాన్ని అందిస్తూ ముందడుగు వేయడం విశేషమన్నారు. ఈ నెల 24వ తేదీన జరగనున్న పరదేశిమాంబ పండుగ సందర్భంగా సుమారు 90 లక్షలకు పైగా శ్రీనివాసరావు తమ సొంత నిధులతో అమ్మవారికి ప్రత్యేక పూజలతో ఊరేగింపు, తొలివేలు అనుపు మహోత్సవాల సందర్భంగా భారీ మందుగుండు సామగ్రి, రాష్ట్ర స్థాయిలో మహిళా వాలీబాల్ పోటీలు, చిరుతల పోటీలు, గుర్రపు పందాల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని శ్రీనివాస్ యూత్ సభ్యులు నటీనటులుగా సర్పంచ్ బోకం స్వామినాయుడు, కథానాయకుడిగా నటిస్తున్న రాజసింహం నాటక ప్రదర్శన, నెల్లూరు వారిచే నృత్య ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా గ్రామం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న బోకం శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వనం దేవుడు బాబు, మాజీ సర్పంచ్ బోకం అప్పలనాయుడు, డెక్కా దేవుడు, పుచ్చవాని చెరువు సంఘం అధ్యక్షులు బోకం బాలకృష్ణ, బండారు చిన్నం నాయుడు, బోకం అర్జున్, ఆర్ జయరాం, పాలకవర్గ సభ్యులు, శ్రీనివాస్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. గ్రామ దేవత మరి ముత్యాలమ్మ పరదేశమ్మ తల్లి ఉత్సవాలు ఎంతో బాగా చేసుకుంటుంటాం. అందులో పరదేశమ్మ తల్లి పండగ మహోత్సవం మనకి ఫిబ్రవరి 24న పండుగ జరుపుకుంటాం. మనకి నాకు తెలిసి 15 సంవత్సరాలు నుండి ఇంటి వీలు తీసుకోకుండా మరి మన బోకం శ్రీనివాస్ గారు తన ఆర్థిక సహాయంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉత్తరాంధ్రలోనే తవ్వానిపాలెం ఈ పరదేశ తల్లి పండుగ అంటే ఒక ప్రత్యేకత చాటుకునే స్టేజ్కి దేనికైనా పోటీ చాటి లేదు అనే ఉద్దేశంతో ఈ యొక్క పండుగను ఎప్పుడు చేస్తాం, మనకు పోటీ లేదు అనే ఆలోచనతోనే మంచి పండుగని ఘనంగా సాగిస్తాం. అదేవిధంగా మనకి ఈ రేపు 22వ తారీఖుని రాష్ట్ర స్థాయి మహిళా వాలీబాల్ పోటీలు ఉన్నాయి. అదేవిధంగా ఇదిగో పోస్టర్ అండి, మహిళా వాలీబాల్ పోటీలు, అదేవిధంగా చిరతల పోటీలు కూడా తొలి రాష్ట్ర చిరతల పోటీలు 23వ తారీఖున ఉన్నాయి. 24వ తారీఖున అంగరంగ వైభవంగా ఏ అమ్మవారి టెంపుల్ దగ్గర ఒక డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని నెల్లూరు వారిచే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం, అదే నటరాజు నెల్లూరు వారిచే మళ్ళీ మన పాత హై స్కూల్ అదే సచివాలయం దగ్గర అమ్మాజీ షాప్ ఎదురుగా ఒకటి ఉంటది. అదే విధంగా మన రామకోవిల వద్ద మరి సాంఘిక నాటకం రాజసింహ అనే నాటకం కూడా ప్రదర్శించబడును. అదేవిధంగా అందులో రాజసింహలో మా యొక్క పాలకవర్గం నెంబర్లో ఉన్నారు, సర్పంచ్ నేను వేస్తున్నాను. అదేవిధంగా అదే రోజు 1 గంట నుండి మరి పుచ్చవాని చెరువు కృష్ణ టెంపుల్ దగ్గర అక్కడ గుర్ర పందాలు, ఎడ్ల పందాలు కార్యక్రమాలు జరుగును. ఆ యొక్క కార్యక్రమం అంత వైభవంగా జరుగుతాయి. దానికి మరి అందరూ ప్రైజులు 18 ప్రైజులు ఉన్నాయన్నమాట ఎడ్ల పందాలు కాటికి. అదేవిధంగా గుర్ర పందాలకు కూడా మనకి 15,000, అదేవిధంగా 12,000, 6,000 ఇది చిరతల పోటీలు అండి. 3,000, 4,000 చిరతల పోటీలు. గుర్ర పందాలు అయితే 25,000 గుర్ర పందాలు ఇదే విధంగా. ఎందుకంటే చాలా ప్రైజులు ఉన్నాయి కాబట్టి ప్రైజ్ మనీలు కూడా మేము చూసుకోవడానికి వచ్చినట్టు ఉందన్నమాట. ఆ విధంగా ఉంది ప్రైజులు. 18,000 రూపాయలు ఎడ్ల పందాలకి 18 ప్రైజులు ఉంటాయి. ఓడిపోయిన బండికి ఏదైనా ఓడిపోయిన బండికి 3,000 రూపాయలు ట్రావెలింగ్ ఛార్జ్ ఇవ్వగలుగుతాం. ఈ విధంగా ఎంతో ఘనంగా వైభవంగా దీని మొత్తం సాయం ఆర్థిక సహాయం బోకం శ్రీనివాస్ గారు పెట్టుకుంటున్నారు. మరి దగ్గర ప్రైజ్ మనీలే ఒక ఎడ్ల పందాలే 3 లక్షల పైన అనుకుంటున్నాం. ఎక్కడితే టోటల్ 4,80,000 అంతా ఉంది. ఈ టోటల్ ప్రైజులన్నీ కూడా చాలా మీ అన్ని కూడా ఆర్థిక సాయం కానీ మొత్తం ఈ యొక్క ప్రోగ్రామ్స్ కానీ ధన సహాయం చేస్తున్నారు. అదే విధంగా మరి ఉత్సవంగా మరి గ్రామ ఊరేగింపు, దేవత ఊరేగింపులో కానీ
చిరతలు గాని ఈ విధమైనటువంటి ఊరేగింపుల్లో ఉన్నటువంటి బాజా బంతులు వేసాలు అన్ని కూడా అతి వైభవంగా జరుగుతాయి. మరి దీనికి ఈ నెల మాకు 24వ తారీఖున మా పరిదేశాల పండగ. ఇది తవ్వానపాలెం గ్రామం. మా సర్పంచ్ గారు బోకం సోనాలి గారు చెప్పిన సందర్భంగా ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా బోకం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలోనూ ఈ చిరతల పోటీలు కానీ, వాలీబాల్ పోటీలు కానీ, లేడీస్ వాలీబాల్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు, అలాగే మన జిల్లా స్థాయి ఎడ్ల పందాలు దగ్గర దగ్గర 30 జతలు వస్తున్నాయి. 25,000 నుండి 18 ప్రైజుల వరకు 2,000 చొప్పున తగ్గించుకొని వస్తే అలాగా 18 ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. రిటర్న్ ఖర్చులు కూడా 3,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర స్థాయి కోలాట పోటీలు దానికి కూడా మంచి ప్రైజులు పెట్టడం జరిగింది. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం అన్ని చూసుకుంటే దగ్గర దగ్గర 10 లక్షల వరకు అవుతుంది. మిగతా ఇప్పుడు 4 స్టేజ్లు ఉన్నాయి. ఈ స్టేజ్కి కూడా ఎలక్షన్ ఏదో ఒక్కో దానికి ఒక 5-6 లక్షల వరకు అయిపోతుంది. మిగతా యాంకరింగ్, సినీ యాక్టర్స్ మొత్తం అందరూ కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమం గ్రామ ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారు. అలాగే కూటమి ప్రజలు కానీ, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా ఈ గ్రామంతో బాగా అందరు సహకారంతో బాగా చేద్దాం. ముఖ్యంగా ఏంటంటే ఈ శ్రీనివాస్ గారు బాగా 15 సంవత్సరాలు అండి ఈ గ్రామానికి ఎంతో కృషి చేసి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అలాగే ఈ పండుగ వచ్చినప్పటికీ చాలా ఉత్సాహంగా, ఎంతో వైభవంగా రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తీసుకొచ్చి మా గ్రామాన్ని ఎక్కడికెక్కడికో తీసుకెళ్లారు. ఆయన వైద్యం ద్వారా మళ్ళీ చాలా మందికి సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది మెడికల్ ద్వారా. అలాగే సేవా కార్యక్రమం కూడా చేస్తున్నారు. మొన్న శివరాత్రికి మా గ్రామంలోనూ దగ్గర దగ్గర ఒక 5-6 లక్షల రూపాయలు పెట్టి ఆ రోజు కళ్యాణ పూజ, అభిషేకాలు మొత్తం తెల్లవారు వరకు చేయడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలోనే మహిళలు కానీ అందరూ కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు ఈ గ్రామం తరఫున. ఈ పంటకి, ఈ ముత్యాల తల్లికి, పరిదేశాల పండుగ సందర్భంగా మీ అందరికీ విలేకరులకి, విలేకరులకి, అలాగే మా గ్రామ ప్రజలు అందరికీ పరిదేశమాంబ అమ్మవారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఈ పండుగను మేము ప్రతి సంవత్సరం గ్రామంలో ఎన్ని పండుగలు ఉన్నా కూడా పరిదేశాల పండుగను మేము కఠినంగా చేసుకోవడానికి మేము అందరూ కూడా గ్రామస్తులు, మా శ్రీనివాసరావు గారి తాలూకా ఉద్దేశం కూడా చక్రంగా చేయాలి, కఠినంగా చేయాలి, అంగరంగ వైభవంగా చేయాలి. మండలం కానీ, జిల్లా కానీ ఎక్కడున్నా కూడా మన పరిదేశాల పండుగ అంటే ఏంటి అన్న దాని మీద ఆయన ఫోకస్ చేసి 1 కోటి రూపాయలు ఎస్టిమేషన్ తన ఆలోచన ఆ సంవత్సరాన్ని పెట్టి, ఆ సంవత్సరం ప్రోగ్రాంలు పెట్టి ఒక 10,000-20,000 అటు ఇటు అవ్వచ్చు, కానీ 1 కోటి రూపాయల ఎస్టిమేషన్ తో ఈ పండుగను చేయాలని తలంపు చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా. అలాగే గ్రామ అభివృద్ధుల విషయంలో కావచ్చు, రోడ్లు కావచ్చు, లేదంటే బజార్ కావచ్చు, గ్రామానికి ప్రజలకి ఏదైతే అవసరం ఉందో అవసరం నేను తీర్చుతాను, నా వంతుని ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకొని నా గ్రామ ప్రజలకు నేను రుణపడి ఉన్నాను, పుట్టినూరు ఇది, పుట్టిన కవితల్లికి నేను రుణం తీర్చుకుంటాను అనే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ పండుగను కఠినంగా చేస్తూ మరి ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు.